నీటి చారికల ఆనవాళ్లు లేని సర్సా, భగాని, జోకోజ్వాలి నదులు పరవళ్లు తొక్కాయి. ఆళ్వార్, భరత్పూర్, దౌసా, సవాయి మాధవ్పూర్, కరోలి, జైపూర్, టోంక్, బికనేర్ జిల్లాల్లో 1058 గ్రామాల్లో జలయజ్ఞం జరిగింది. ఇందులో భాగంగా వేలాది చెక్ డ్యాం నిర్మించారు. ये जो एनीकट है, इस एनीकट की खास बात ये है कि ఇక్కడ ఆనకట్ట నిర్మించడానికి ఒక కారణం ఉంది. వర్షాకాలంలో వర్షం కొండల మీద నుంచి ఈ పల్లపు ప్రాంతాలకు ప్రవహిస్తూ ఉంటుంది. నీటిని వృధాగా పోనివ్వకుండా ఇలా ఆనకట్ట కట్టి నీటిని నిల్వ చేయాలి. ఆ విధంగా అక్కడక్కడ నీరు ప్రవహించే ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేస్తే అక్కడ నీరు భూమి పొరల్లోకి ఇంకిపోయి భూగర్భ జల నీరు ఇతర ప్రాంతాలకు లోపలి గుండా ప్రవహిస్తాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని బావులకు ఊటలాగా నీరు ప్రవహిస్తూ బావులు ఎండిపోకుండా నీటితో నిండి ఉంటాయి. ఆ విధంగా ఆ ప్రాంతాలన్నీ కూడా తేమగా ఉండి జీవజాలం సజీవంగా ఉండే ఆస్కారం ఏర్పడుతుంది. క్షామం తాండవించిన రాజస్థానం ఆకుపచ్చ లోకమైంది. ఆ జలధారలతో, జలస్పర్శతో లక్షలాది ఎకరాల భూమి పునీతమై పసిడి పంటలు పండిస్తోంది. తిరిగి ఆవాసాలకు చేరుకున్నారు. మహిళలకు మంచినీటికి మైళ్ల నడక బాధ తప్పింది. కొన్ని గ్రామాలు ఏటా అధిక ఫలసాయంతో కోట్ల రూపాయల ఆదాయం కళ్లచూస్తున్నాయి. రైతుల నుదిటి రాతలైన శాసించిన కరువు వాతలు, కన్నీటి వెతలు ఇప్పుడిక్కడ కనిపించవు. ఈ ఆనకట్టల వల్ల కొన్ని కిలోమీటర్ల వ్యాసార్థంలో నీరు భూమి పొరల్లోనికి ఇంకిపోయి ఉంటుంది. దీంతో ఏడాది పొడుగునా ఈ నీరు నిలువ ఉంటుంది. ఆ నీరు పశుపక్షాదులకు తాగడానికి, వ్యవసాయ సేద్యానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నీటి వసతితో ఇక్కడి సమాజం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది. ఈ ఆరావళి నదీ ప్రాంతంలో నివసించే ప్రజల జీవన స్థితి మెరుగైంది. పరిసర ప్రాంతాలు సహితం సతత హరితంగా మారిపోయాయి. ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా తయారవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ సంతోషించాల్సిన విషయం. లక్ష్య సాధనలో రాజేంద్రుడు నిర్బంధాలు, సవాళ్లు, దాడులు ఎదుర్కొన్నాడు. ఆ ప్రాంతంలో పర్యావరణానికి హానికరంగా పరిణమించిన 470 చలువరాతి గనులను మూసివేయించడానికి రాజేంద్రుడు ఎంతగానో పోరాడాడు. అతని నీటి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చాలా జరిగాయి. 3 సార్లు హత్యాయత్నం కూడా జరిగింది. వందలాది కేసులు ఎదుర్కొన్నాడు రాజేంద్రుడు. అయినా చెలించలేదు, పట్టుదల కోల్పోలేదు. ప్రజల కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమన్నాడు. చివరకు న్యాయ పోరాటంలోనూ అతనిదే గెలుపు. 86 में जब काम थोड़ा ही हुआ था, काम पूरा भी नहीं हुआ था, सबसे पहले इरिगेशन एंड ड्रेनेज एक्ट में 86 में हमारे మేము చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నామని మా ఉద్యమాన్ని ఆపటానికి ప్రభుత్వం మాపై 1986లో నీటిపారుదల చట్టం కింద కేసులు పెట్టింది. అడవి ప్రాంతాల్లో పనిచేస్తుంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం, అడవి సంరక్షణ చట్టాల ఆధారంగా కేసులు పెట్టింది. నేను మాత్రం నీరు లేకుండా అడవి ఎలా అభివృద్ధి చెందుతుంది, జంతువులు ఎలా మనగలుగుతాయని వాదించాను. తరువాత ప్రభుత్వం మా ద్వారా జరిగిన అభివృద్ధిని చూసి మా సలహాలు తీసుకుంటూ సంప్రదింపులు జరుపుతుంది. వన సంరక్షణలో, వన్యప్రాణుల సంరక్షణలో మా అభిప్రాయాలను తీసుకుంటుంది. మేము వారికి ఉచిత రీతిలో శిక్షణ ఇస్తున్నాం. డ్యాంలు, నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణంలో మేము సలహాలిస్తున్నాం. ప్రభుత్వం నేడు మాతో కలిసి పనిచేస్తుంది. జనులలో జల చైతన్యం పెంపొందించడానికి రాజేంద్రుడు దేశంలో నిర్వహించిన జలయాత్ర 30 రాష్ట్రాల గుండా సాగి 144 నదీ పరివాహక ప్రాంతాలను చుట్టివచ్చింది. జాతీయ జల సమావేశాలు ఏర్పాటు చేసి రాజేంద్రుడు నదుల అనుసంధానాన్ని, జాతీయ జల విధానాన్ని అనేక పర్యాయాలు దుయ్యబట్టారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే కఠోర లక్ష్యాలను సైతం సకాలంలో సాధించవచ్చని, ఎడారుల్లో ఆనకట్ట నిర్మించవచ్చని,
ఇసుమంత ఆశలేని ఇసుక భూముల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని రాజేందర్ సింగ్ నిరూపించాడు. అతడి కృషికి గుర్తింపుగా ఫిలిప్పైన్స్లోని రామన్ మెగసెసే అకాడమీ 2001లో రాజేంద్రుణ్ణి మెగసెసే పురస్కారంతో సత్కరించింది. అపర భగీరథుడు రాజేంద్ర సింగ్ కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. 1994లో నాటి రాష్ట్రపతి కెఆర్ నారాయణ్ చేతుల మీదుగా రోటరీ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వం రాజేంద్ర సింగ్ ను ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారంతో సత్కరించింది. 1998వ సంవత్సరంలో ఆంగ్ల వారపత్రిక ది వీక్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. 1999లో ఉజ్జయిని రాజవంశీయ ట్రస్ట్ కాంతివీర్ అవార్డుతో గౌరవించింది. 2000 సంవత్సరంలో ఆచార్య తులసి సమాజ్ వికాస్ పురస్కారాలు ఆయనకు లభించాయి. రాజేంద్ర సింగ్ కేవలం ఒకే ఏడాదిలో 5 నదులను పునరావిష్కరణతో పాటు అతని భగీరథ ప్రయత్నాలను కొనియాడుతూ 2001లో ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే ఫౌండేషన్ రామన్ మెగసెసే అవార్డుతో ఆయనను సత్కరించింది. అదే ఏడాది రోటరీ ఇంటర్నేషనల్ కోల్కతా ఆయనను విశిష్ట వ్యక్తిగా గుర్తించి అంతర్జాతీయ రోటరీ పురస్కారంతో సత్కరించింది. 2008 బ్రిటిష్ జాతీయ పత్రిక ది గార్డియన్ రాజేంద్ర సింగ్ ను ఈ ధరిత్రిని కాపాడగలిగే అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొంది. 2009 భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జాతీయ గంగానది పరివాహక ప్రాంత అధికార కమిటీలో ఆయనను సభ్యుడిగా నియమించింది. मेरी अपनी जिंदगी में मेरी पत्नी, मेरा परिवार, నా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ నాకు సహాయపడ్డారు. నా భార్య, నా కుటుంబం, నా మిత్రులు, నా ఉపాధ్యాయులు అందరూ సహాయపడ్డారు. సాధారణంగా సామాజిక సేవ చేయడానికి యువకులు ముందుకు రారు. కానీ నేను నా యుక్త వయసు నుంచే సామాజిక సేవ చేయడం ప్రారంభించాను. అందరూ ముసలి వయసులో సమాజాన్ని అర్థం చేసుకుని సమాజ సేవ ప్రారంభిస్తారు. నేను మాత్రం విద్యార్థి జీవితం ముగియగానే సంఘ సేవను ప్రారంభించాను. యవ్వన కాలాన్ని సమాజ సేవకి అంకితం చేశాను. हमारा बचपन ही इस सब काम में, जब हम बहुत छोटे थे तब से हम इस सब काम में लग गए. बचपना भी हमारा. అతడు నవభారత నిర్మాణానికి సరికొత్త బాటలు వేశాడు. బీడువారిన జీవితాలలో ఆకుపచ్చ లోకాన్ని ఆవిష్కరించాడు. ఓ అద్భుతాన్ని ఆవిష్కరించి దేశమాతకు కానుకగా సమర్పించాడు. ఈ దేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డగా మిగిలాడు. జాతికి ఆదర్శనీయంగా నిలిచాడు.